హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ విత్ నేచర్. లాస్ట్ వీడియోలో నేను మోతుగూడెం వెళ్తున్నామని చెప్పాం కదండి. సో ఆ వీడియో కంటిన్యూషన్ ఇది. సో మేము అరౌండ్ 11:30కి అలా స్టార్ట్ అయ్యామండి. మోతుగూడెం వెళ్ళేసరికి మాకు 1 అలా అయింది. ఈ మోతుగూడెం వెళ్ళే రూట్ ఉందండి, అసలు చాలా బాగుంది. ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ అండి. అండ్ ఆ రోడ్డు మీద కూడా ఎవరు ఎక్కువ జనాలు తిరగట్లేదు. సో మేము మధ్య మధ్యలో ఆగుతూ ఆ పక్షుల అరుపులు వింటూ చాలా ప్రశాంతంగా వెళ్ళిపోయామండి ఈ రూట్లో. అండ్ ఈ చెట్టు చూసారండి, మేబీ గాలివానకి పడిపోయి ఉంటుంది, అయినా కానీ అసలు చచ్చిపోలేదండి ఆ చెట్టు, మళ్ళీ చిగురిస్తూనే ఉంది. అండ్ ఈ రూట్లో చాలా ట్రైబల్ విలేజెస్ ఉన్నాయండి. 1/2 కిలోమీటర్కి ఒక ఊరు అలా ఉంది. సో అలాగా 1 అవర్ డ్రైవింగ్ తర్వాత మేము మోతుగూడెం చేరుకున్నామండి. ఇదే మోతుగూడెం ఊరు. అక్కడ చెకింగ్ కూడా చేస్తున్నారండి, పోలీసులు ఉన్నారు, సిఆర్పిఎఫ్ బృందం అనుకుంటా, చెకింగ్ చేసి పంపిస్తున్నారు. మోతుగూడెం ఊరు నుంచి ఒక 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత రోడ్డు పక్కన నుంచి మాకు వాటర్ సౌండ్ వినిపించిందండి. సో అది ఒక రివర్ అన్నమాట, అది శబరి రివర్ అంట. సో ఆంధ్ర అండ్ ఒడిషా బార్డర్ నుంచి వస్తుంది అది. ఇదేనండి శబరి రివర్. అసలు చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అనేది. సో ఈ వాగులోకి దిగాలంటే 2 దారులు ఉన్నాయండి. ఇదేమో ఫస్ట్ది, సెకండ్ ఎంట్రన్స్ ఇంకొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఉంటుందండి. ఇదేమో సెకండ్ ఎంట్రన్స్లో వ్యూ పాయింట్ ఇది. సో అక్కడ మేము కార్ అనేది రోడ్డు మీద పార్క్ చేసి కిందకి వచ్చామండి. ఇదే మెయిన్ ఎంట్రన్స్. మేబీ వర్షాకాలము ఇదంతా నిండిపోతుంది అనుకుంటా, వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు. ఇక్కడ ఒక 15 మినిట్స్ టైం స్పెండ్ చేసి తర్వాత మేము మోతుగూడెం వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము. సో అక్కడ నుంచి ఒక 10 మినిట్స్లో మోతుగూడెం వాటర్ ఫాల్స్ వచ్చేసింది. సో దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుందండి. అక్కడ కార్ పార్కింగ్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ అలాగా బై వాక్ వెళ్ళాలి. అలా వాటర్ ఫాల్ దగ్గర ఈ మామిడికాయ చెట్టు ఉందండి, అడవి మామిడికాయ అనుకుంటాం. అసలు చాలా సంవత్సరాల వయసు ఉంటుంది దీనికి. దీని వేళ్ళు కూడా చాలా లావున్నాయి. మోతుగూడెం వాటర్ ఫాల్స్ అన్నా పొల్లూరు వాటర్ ఫాల్స్ అన్నా 2 ఒకటేనండి. మీరు అక్కడ ఎంట్రన్స్లో బోర్డు చూసి మోతుగూడెం వాటర్ ఫాల్స్ అంటే వేరే ఉంటుందేమో అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫైనల్గా ఇదేనండి వాటర్ ఫాల్స్. వాటర్ కొంచెం తక్కువగా ఉన్నాయి, అంటే అన్సీజన్లో వెళ్ళాము కదా మేము. రైనీ సీజన్లో ఈ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో నేను ఒక పిక్ యాడ్ చేస్తానండి.
ఇక్కడ వాటర్ అనేది ఎక్కువ లోతు లేదండి, మన మెడ వరకు వస్తున్నాయి ప్రజెంట్ అయితే వాటర్. అండ్ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది, లోపల ఉన్న రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అండ్ కాకపోతే చిన్న చిన్న చేపలు ఉన్నాయండి, అవి వచ్చి మన కాళ్ళకి కరుస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో మేము ఇక్కడ ఒక 3 hours అలాగా టైం స్పెండ్ చేసామండి, ఎంచక్క వాటర్లో దిగి ఆడుకున్నాము. అండ్ మన లేడీస్కి అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ ఒక క్యాబిన్ కూడా ఉంది. ఇక్కడ మనకి సేఫ్టీ కోసము 2 గార్డ్స్ కూడా ఉన్నారండి. సో మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నామండి. ఇప్పుడు టైం అరౌండ్ 4 అలా అవుతుంది. రిటర్న్ జర్నీలో ఈ కొండల్ని చూసుకుంటూ మనసులో ఆనందాన్ని నింపుకుంటూ సాగిపోయామండి మేము. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.